అండి, నా పేరు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు ఏంటంటే వేప చెట్లకి గత 6 సంవత్సరాల నుంచి తెగులు వచ్చి ఆకులన్నీ ఎండిపోయి అన్నీ ఇదవుతున్నాయి. దానికి పరిష్కారం ఏంటంటే మేము ఈ పసుపు నీళ్ళతోటి మొరాట కార్యక్రమం చేపట్టాం. ప్రతి సంవత్సరం మేము 2-3 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఆ మొర్రాట కార్యక్రమం ఆ పసుపు నీళ్ళతోటి ఆ రావి చెట్టుకి చేయడం వల్ల ఏంటంటే అవి మళ్ళీ తొందరగా చిగురించి చేస్తున్నాయి. ఈ వైరస్ సోకిన చెట్లన్నీ కూడా ముందన్నీ ఆకులన్నీ ఎండిపోయి ఇవన్నీ చేస్తున్నాయి. వాటిని కాపాడడం గురించి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే వేప చెట్లు మనం కాపాడాలంటే మనం పసుపు నీరుతోటి కొంత ఇది శుద్ధి చేసి కొద్ది చేస్తే ఆ వైరస్ కూడా తగ్గి తొందరగా చిగురుస్తున్నాయి. అవి కాపాడడం వల్ల ఏంటంటే ఈ పర్యావరణం కూడా బాగుంటుంది వేప దీని వలన. అవన్నీ అందరూ చేసి వేప చెట్లని కాపాడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గత 6 సంవత్సరాల నుంచి ఈ వైరస్ సోకి చెట్లన్నీ ఇదైపోతున్నాయి. మీరు అందరూ కూడా చేసి వేప చెట్లు కాపాడతారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు చలపతిరావు అండి. నేను ఈ ఆంధ్రప్రదేశ్ నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు మనకి ఈ 2 రాష్ట్రాల్లోనూ వేపకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చి ఏదో ఒక వైరస్ లాంటిది ఏదో వచ్చి వేప చెట్లు చనిపోతున్నాయి, ఎక్కువ ఎండిపోతున్నాయి. వీటిని మనం కాపాడుకోవాలంటే పూర్వకాలం మన పెద్దలు అవలంబించిన విధానాన్ని అవలంబించి ఈ ముర్రాటలు పోయాలి. ముర్రాట అంటే ఏంటంటే వేప చెట్టుకి ఇత్తడి బిందెలతో పసుపు నీళ్ళు కలిపి పోయాలన్నమాట. పోస్తే మళ్ళీ ఆ ఎండు తెగులు పోయి కొత్తగా చిగుళ్ళు వస్తాయి. ఇలా చేయడం వల్ల మనం వేప చెట్లని కాపాడుకోవచ్చు. అందరూ ఈ విధంగా కృషి చేసి వేపని రక్షిస్తారని కోరుతున్నానండి. తరతరాలుగా మన పూర్వీకులు పాటిస్తున్న ముర్రాటను మనం కూడా చేద్దామండి. మన వేప చెట్లను మనం కాపాడుకుందాం.